జనరల్ గా పేరెంట్స్ బాగా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలకి. మేము తిన్న సేమ్ ఫుడ్డే పెడుతున్నాము. మేము అదే తింటున్నాం. మాకేమీ లేదు. ఇప్పుడు ఈ డైట్‌లన్నీ వచ్చింది అని. బట్ చూడండి మన ట్రెడిషన్ ఇండియన్ ఫుడ్‌లో మెయిన్‌గా కార్బ్స్ ఎక్కువ అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా తక్కువుంటది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మసాలా, ఆయిల్, కార్బో హెవీ ఫుడ్స్ లైక్ ఇడ్లీ, దోస, ఉప్మా, రైస్, రోటీ అది సరిపోక మళ్ళీ స్నాక్స్ అన్ని కార్బోహైడ్రేట్స్ డామినెంటే. సైన్స్ పాయింట్ ఏంటి? కార్బ్ డామినెంట్ ఫుడ్ వలన బ్లడ్ షుగర్ సడన్ గా స్పైక్ అయ్యి ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అవుతాయి. సో లాంగ్ టర్మ్ లో ఏమవుతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి మనకి డయాబెటీస్ కి కారణం కదా. ఎక్సెస్ కార్బ్స్ ఫ్యాట్ స్టోరేజ్ ని ట్రిగర్ చేస్తుంది. అప్పుడు బెల్లీ ఫ్యాట్ అన్నది వస్తుంది. ఒబిసిటీ అన్నది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ తక్కువ కాబట్టి సటైటీ రాదు. మీన్స్ మనకి ఒక గంట 2 గంటలు మళ్ళీ ఆకలేస్తుంది. ఏదో మళ్ళీ తినాలనిపిస్తుంది. అది సరిపోక ఆయిల్ అండ్ మసాలా ఎక్కువ అవ్వడం వలన ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఇది ఎవ్రీడే జరిగేది అందరింట్లోని చెప్తున్నాను. దాని వలన ఏమవుతుంది? కొలెస్ట్రాల్ కూడా రైజ్ అవుతుంది. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ 9 hours సిట్టింగ్ జాబ్ అంటే డెస్క్ జాబ్ వితౌట్ వర్కౌట్స్ అంటే వర్కౌట్స్ అనేది జీరో. స్టెప్స్ తక్కువ, అసలు నడము. ఈ ఫుడ్ ప్యాటర్న్ ప్లస్ జీరో మూవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఇన్విటేషన్ టు మెటబాలిక్ ప్రాబ్లమ్స్. మళ్ళీ మా ఫ్యామిలీ ఇది తింటాము మాకేమీ లేదు అని చెప్పడం. గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇష్యూస్ అన్నవి ర్యాండమ్ గా రావు. లైఫ్ స్టైల్ ప్లస్ ఫుడ్ ప్యాటర్న్ అన్ని కలిసి స్లోగా బిల్ట్ అవుతాయి. నమస్తే.